ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ సోమవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాడ్యమి. ఈరోజు రాత్రి 7:59 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 7:30 వరకు ఉంది. వర్జ్యం పగలు 1:45 నుంచి 3:22 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 11:16 నుంచి 12:50 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం సమయం 4 గంటలకు అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:02. ఈరోజు శుభ సమయం మధ్యాహ్నం 2 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి కూడా సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సాయంత్రం 3 గంటలకు సిజేరియన్ ఆపరేషన్కి అనుకూలంగా ఉంది. ఈ రోజున గ్రహచారం పరిశీలిస్తే కుజుడు శుక్రుడు ఇరువురు కూడా మీనంలో ఉన్నారు. రవి బుధ చంద్ర కేతువులు కుంభంలో ఉన్నారు. శని యొక్క సంచారం ఇక్కడ ధనుస్సులో ఉంది. కన్యలో గురువు, సింహంలో రాహు ఉన్నారు. చాతుర్గ్రహ కూటమి, రాహుకేతులతో సంబంధంగా చాతుర్గ్రహ కూటమి. ఇది ప్రభుత్వ విధానాల ద్వారా కొంచెం చికాకులు రావడం కానీ, ఆర్థిక ప్రణాళికలు చికాకులు రావడం కానీ, ప్రభుత్వంలో సమస్యలు రావడం కానీ, ఏదైనా సరే ఈ ఫాల్గుణ మాసంలో కొంచెం అశుభ సంబంధమైనటువంటి సూచన చూపిస్తోంది చాతుర్గ్రహ కూటమి అనేది. రాహుకేతులతో సంబంధంగా చాతుర్గ్రహ కూటమి అంటే అది పంచగ్రహ కూటమి కింద లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు పరస్పరం సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి ఆ కేతువును కానీ ఆశ్రయించి లేదా రాహును కానీ ఆశ్రయించి చాతుర్గ్రహ కూటమి వచ్చింది అంటే కనుక పంచగ్రహ కూటమి అనే పేరుతోనే దాన్ని పిలుచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అటువంటి సందర్భంలో దేశారిష్టయోగంగా పరిగణించి ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుందని చెప్పేసి పెద్దలు సూచిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఇష్టదైవాన్ని నిత్యం ప్రార్థించడం అనేది చాలా అవసరమైన విషయం. అలాగే ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి ప్రభావం చేత గోచారంలో ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ తరచుగా అప్ అండ్ డౌన్స్కి వచ్చేసే అవకాశం ఉంది. గోచార ఫలితాల్లో మేము చెప్తాం మేషరాశి వాళ్ళకి బాగుంటుంది, వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, ఇట్లా ఏమో చెప్తాం. చెప్పినా సరే మీరు చాలా జాగ్రత్తలతో సంచారం చేస్తుంది. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే కుంభం శని యొక్క సంచార స్థానం కదా, శని యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి స్థానం. అందువలన ఈ చాతుర్గ్రహ కూటమి ప్రభావం వాతావరణం మీద ప్రభావితం చేస్తుంది, ధరవరల మీద ప్రభావితం చేస్తుంది, ప్రభుత్వ విధానాల మీద ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన ఘటనలను సూచించే అవకాశం వస్తూ ఉంటుంది. అందువలన ఈ వారం అంతా కూడా, ఈ నెల రోజులు కూడా, అంటే ఫాల్గుణ మాసం అంతా కూడా ఈ అందరూ కూడా ఇష్టదైవాన్ని నిత్యం ప్రార్థించడం చాలా అవసరం. షేర్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, కన్సల్టేషన్స్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఇబ్బందికరమైన వాతావరణంలో వ్యాపారం చేసేవాళ్ళు, చాలామంది బోర్డు తిప్పేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారండి ఈ వారం అంతా కూడా. అందువలన వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని సంచారం చేసుకోండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అందరూ కూడా ప్రవర్తించాల్సిందే. కారణం ఏంటంటే సహజంగా మానసిక ప్రవృత్తిలో ఈ రాహుకేతుల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ చాతుర్గ్రహ కూటమి కూడా చంద్రుడితో కలిసి వచ్చింది కదా. ఈ చంద్రుడు మనఃకారకుడు కదా. మనఃకారకుడైన చంద్రుడు చిత్తచాంచల్యాన్ని క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. అది కలహప్రదమైన వాతావరణానికి దారితీసే అవకాశం వస్తుంది. సుఖంగా నడుస్తున్నది, శుభప్రదంగా నడుస్తున్నటువంటిది అన్ని వ్యవహారాలను కూడా ఈ చాతుర్గ్రహ కూటమి ప్రభావం చేత ఫాల్గుణ మాసంలో సమస్యలు అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ రాశి ఆ రాశి సంబంధం లేకుండా ఫాల్గుణ మాసం అంతా కూడా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాలి. సహజంగా వ్యాపారులకు మేము చేసే సూచన ఏంటంటే మాసారంభంలోనే చంద్రదర్శనం అయ్యేలోపుగా ఈ చాతుర్గ్రహ కూటమి వచ్చేసింది. చంద్ర దర్శనం అవ్వకుండా ఈ చాతుర్గ్రహ కూటమి కూడా వచ్చేస్తుంది. కాబట్టి అమావాస్యతో ముడిపెట్టుకుని వచ్చింది. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా కనుక సంచారం చేసుకోకపోతే ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూసే అవకాశం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కాబట్టి ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోవడం, ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడడం,
ప్రతి వ్యాపారి కూడా ముందుగానే ప్రత్యేకమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా జాగ్రత్తలు సూచిస్తున్నాం. షేర్ వ్యాపారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. అవకాశం కుదిరితే కనుక అందరూ కూడా ప్రాతకాలంలో నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత గోవులకి పూజ చేసి కనుక వెళ్తూ ఉంటే కొన్ని సమస్యలకి మీకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ఇది సర్వత్రా అన్ని రాసులు చెందినటువంటి వ్యాపారస్తులు తీసుకోవాల్సిన అంశాలు. అలాగే మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఈ చాతుర్గ్రహ కూటమి ప్రభావం చేత ఈ నెలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ సైకియాట్రిస్టులు వాళ్ళందరికీ కూడా పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇది సూచిస్తూ ఉంది. కాబట్టి వీటి అన్నిటి మీద లోక కళ్యాణం కోసం అందరూ కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించి తర్వాత మంచి ఫలితాల కోసం చెప్పేసి దేవతా ఆరాధన చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పాల్గొన మాసంలో అడుగుపెట్టాం. పాల్గొన మాసంలో కూడా శుభ సంబంధంగా ముహూర్తాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే మరి ఇక్కడి నుంచి రాబోయే కాలంలో చైత్రమాసంలో, వైశాఖ మాసంలో కూడా చాలా గ్రహచారం అనుకూలంగా ఉంది. శుభముహూర్తాలు బాగా నడుస్తున్నాయి. అలాగే మరి రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. ఇది శుభకార్య ముహూర్తాల విషయంగా అందరికీ కూడా చెప్పే సూచన ఏంటంటే శ్రావణ మాసం వరకు కూడా ఆషాఢ మాసం తీసేస్తే ఇక్కడి నుంచి వరుస క్రమంలో అంతా కూడా శుభకార్యాలకి ముహూర్తాలు బాగా ఉన్నాయి. అందువలన మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మంచి శుభకార్యాలు బాగా జరిగే అవకాశం ఉంది. ఈ శుభకార్యాలు నిర్ణయం చేయించుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముహూర్త విషయంలో 1-2 సార్లు 2-3 ఒపీనియన్స్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి దయచేసి. లేదా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చాలా గట్టి పండితుడు ఎవరో, చాలా మంచి పండితుడు ఎవరో చూసుకుని ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోండి. ఈ సంవత్సరం 2017 విశేషాలు ఏంటంటే ముహూర్తాలు ప్రతి నెలలోనూ ఉన్నాయండి. ప్రతి విషయంలోనూ ప్రతి నెలలోనూ ఉన్నాయి. కానీ చాలా మటుకు దోషయుక్తమైన ముహూర్తాలు ఉన్నాయి. పంచాంగాల్లో అన్ని ముహూర్తాలు రాయాల్సింది, దోషాలతో కూడిన ముహూర్తాలు, దోషాలు లేని ముహూర్తాలు రాయాల్సిందే. కేవలం రాబోయే సంవత్సరంలో మా పంచాంగంలో మాత్రమే ముహూర్తాల దగ్గర ఎక్కడెక్కడ ఏ దోషాలు ఉన్నాయి, దోషాలను ఎందుకు రాయాల్సి వస్తుంది అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకునే ముహూర్తాల దగ్గర మేము రాశాం. కప్పగం ద్వారా గంటల పంచాంగం చెప్పి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ మా పంచాంగంలోనే మేము ఇచ్చినట్టుగా ఈ దోషానికి కారణాలు రాసినట్టుగా మిగతా పంచాంగాలు లేవు. అన్నీ వచ్చిన వాటిని అన్నీ కూడా తిరిగేసి చూసామండి. మరి మీరు ఎవరైనా నిర్దిష్టమైన పండితుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోవడం ఏదో ఎక్కడైనా సరే చాలా అడ్వర్టైజ్మెంట్గా ఉన్న సిద్ధాంతం అండి, లేకపోతే టీవీలో ఎక్కువగా వస్తూ ఉంటారండి, ఇలావి కాదు కావాల్సింది. శాస్త్రపరంగా చాలా పాండిత్యం ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రాబోయే సంవత్సరం అంతా కూడా 2017లో మరి ముహూర్తాలు ప్రతి నెలలోనూ ఉన్నాయి. కానీ ఉన్న ముహూర్తాల్లో దోషాలు ఉన్న ముహూర్తాలు ఉన్నాయి. దోషాలు చాలా తక్కువగా ఉండి బలాలు ఉన్నట్టు ముహూర్తాల కోసం చెప్పేసి మీరు పండితుడిని ఆశ్రయించడం కానీ లేదా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకుని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చేస్తే మీకు సమస్యలు లేకుండా మంచి ముహూర్తాలను ఫాలోఅప్ చేసుకునే అవకాశం వస్తుంది. లేని ఎడల మీరు ముహూర్తాల విషయంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మీరు ఈ ముహూర్తాలు పెట్టించుకునే విషయంలో ప్రతి నెలలో ఉన్నాయి. ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం వరుసగా ముహూర్తాలు ఉన్నాయి. కానీ అక్కడక్కడ దోషాలు కూడా ఉన్న ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వంట వాళ్ళు కానీ, ఈ బట్టల కొట్ల వాళ్ళు కానీ, లేదంటే క్యాటరింగ్ వాళ్ళు కానీ, అలాగే మరి హోటల్స్ వాళ్ళు కానీ, ఈ డెకరేషన్స్ వాళ్ళు అందరూ కూడా ఈసారి బిజీగా ఉండే అవకాశమే ఉంది. ముహూర్తాలు పెట్టించుకునే వాళ్ళే సరైన సిద్ధాంతాన్ని ఆశ్రయించి ఆ చక్రంలో ఉన్న గ్రహాల స్థితి, తిథివార నక్షత్రాల స్థితి ఇవన్నీ కూడా తెలుసుకుని వాటి ప్రకారంగా ముహూర్తాలు పెట్టించుకునే ప్రయత్నం చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. తద్వారా మంచి ముహూర్తాలు ఎదుర్కోవచ్చు. ఇక ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం చూద్దాం. 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు మేషరాశి. మేషరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి. ఆర్థిక విషయంలో కూడా లావాదేవీలు సరిగ్గా నడిచే అవకాశం లేదు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకూడదు. మీరు మీ పనులు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్తే మంచిది. గ్రహస్థితి కొంచెం అనుకూలం తక్కువగా ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. లేని ఏళ్ళ ఇబ్బందులు తరచుగా వచ్చే అవకాశం ఉంది. ఇది గమనించుకుని ప్రయత్నం చేసుకోండి. మీ ప్రవర్తన చాలా అనుకూలంగా ఉండడం కోసం చెప్పేసి ఈ రోజున ప్రాతకాలంలో మీరు దక్షిణామూర్తి స్తోత్రం, అలాగే
అమ్మవారికి సంబంధించి లలిత సహస్రనామం పారాయణ చేసుకుని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. సమయం చాలకపోతే గోపూజ చేసుకుని బయటకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజున తొందరపాటు ధోరణితో ఎవరితో మాట్లాడొద్దు. స్నేహితులతో, మిత్రులతో, బంధువులతో కలహాలు రాకుండా ప్రత్యేకంగా మీ వాగ్ధోరణి మార్చుకోవాలి. అలా చేయడం మూలంగా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. లేనేలా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నిట్లోనూ కూడా ఏదో రకమైన సమస్య తరచుగా వెంటాడుతూనే ఉంటుంది. అందువలన మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇవాళ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహస్థితి అంతా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఫలితాంశాలు మాత్రం ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఈ రోజున యాక్చువల్గా ప్రత్యేకంగా చూడాలంటే కేవలం చంద్రుడి యొక్క సంచారం, శని యొక్క సంచారం దృష్ట్యానే మీకు ఈ సమస్యలకి శ్రీకారం చుట్టే అవకాశం వస్తుంది. అందువలన ప్రాతకాలంలో మీరు తెల్లటి పుష్పాలతో జగదంబను అర్చించి బయటికి వెళ్ళండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అనేటువంటి నామాలతో అమ్మవారిని ఆరాధించి బయటికి వెళ్ళండి. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందులు తరచుగా వచ్చే అవకాశం ఉంది. మీకు మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఈ రోజున లాభంలో ఉన్న గ్రహాలు, రాజ్యంలో ఉన్న గ్రహాలు ఇవన్నీ ఏమీ ఉపయోగపడే గ్రహాలు కాదండి. షేర్ వ్యాపారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. మిథున రాశి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, కానీ సమస్యలు లేకుండా నడిచిపోయే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏడల కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ఏదైనా సరే కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మంచిది. ఎవరి వ్యవహారాలను కలిగజేసుకోవద్దు. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించుకోండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దూకుడుతనం ఈ వారం అంతా కూడా పనికిరాదు. మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా అవసరం. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, కానీ ఈ వారంలో ఓర్పుగా కనుక ప్రతి పనికి కూడా వెంబడిస్తే మీకు అంతటా కూడా విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్త పాటిస్తే ముందుకు వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శనికి అలాగే ఈ వారంలో శనిగ్రహ శాంతి కోసం చెప్పేసి కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రవంతుకో యమః శౌరి శనైశ్చిరోమంద పిప్పలాదైన సంస్థ అనేటువంటి పిప్పలాదకృత శని స్తోత్రాన్ని తరచుగా పారాయణించుకోండి. అది ఈ వారమే కాదు, కొన్నాళ్ళ పాటు వరుసగా చేయడం కూడా చాలా అవసరం. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున షేర్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అన్ని విధాలు కూడా లాభాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజున చాలా జాగ్రత్తలు పాటించాలండి. మానసికంగా వ్యధ, చికాకులు బాగా వస్తూ ఉంటాయి. అక్కర్లేని సమస్యలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. కలహాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. గోపూజ చేయండి. శివాలయంలో నిత్యం కొన్నాళ్ళ పాటు ఆపకుండా ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. శివ కుటుంబం ఎక్కడుంటే అక్కడ 11 ప్రదక్షిణాలు చేయడానికి అలవాటు పడండి. ఈ నెలలో ప్రత్యేకించి కుంభరాశి, సింహరాశి వాళ్ళు రోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం. తద్వారా చాలా సమస్యల పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శివ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ 11 ప్రదక్షిణాలు చేసి జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతీ హిసా ఈ దుర్గా సప్తశ్లోకి కనుక పారాయణ చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు కుదిరిందా ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కన్యారాశి.
దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ఇవాళ సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ మీరు కొద్ది రోజుల్లో ఈ అష్టమ శని ప్రభావాన్ని చూడబోతున్నారు. ఇంకా వెంటనే ఇమ్మీడియట్గా రాబోయే కొద్ది రోజుల్లోనే రవి కూడా సప్తమంలో రాబోతున్నాడు. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంగా, ఆర్థిక విషయంగా, వ్యవహార విషయంగా ప్రణాళికలు చాలా జాగ్రత్తగా వేసుకునే వాళ్ళ లేని ఏడలో చాలా ప్రతిబంధకాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు, స్నేహం చాలా అవసరం అండి. అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేని ఏడల కలహాలు, సమస్యలు, చికాకులు పెరిగే అవకాశం ఉంది. మిత భాషణ ఎంత అవసరమో, ఓర్పు ఎంత అవసరమో, అలాగే కలహప్రదమైన వాతావరణాన్ని దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నాలు చాలా చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. వాటి కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇవాళ ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో జగదమ్మను లలితా స్తోత్రంతో పారాయణ చేసి అర్చన చేసిన బయటకు వెళ్ళడం తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్తువు ఏదైనా సరే దగ్గర పెట్టుకుని బయటకు వెళ్ళడం తద్వారా గాయాలు అవ్వకుండా బయటపడే అవకాశం వస్తుంది. తులారాశి ఈ రోజున ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ షేర్ వ్యాపారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మిత భాషణ చాలా అవసరం. ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. శుక్ర షష్ఠ స్థితి మీకు చాలా ప్రతిబంధకాన్ని సృష్టించే అవకాశం ఉంది. అవకాశం కుదిరితే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. అలాగే రుణ వ్యవహారాలు బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజుడు ఉన్న, తృతీయంలో రవి బ్యాలెన్స్ అవుతోంది గ్రహస్థితి. జన్మంలో శని ఉన్న, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు మూలంగా బ్యాలెన్స్ అవుతోంది. అలాగే రాహుకేతుల సంచారం తటస్థంగా ఉంది. ఈ కారణం చేత ఇవాళ ఈ యొక్క ధనురాశి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సానుకూల స్థితి, మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్ళి ఆనందంగా, ఆరోగ్యంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మకర రాశి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతా బాగున్నట్టుగా ఉంటుంది, కానీ అంతా కూడా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి అంశాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే మాయకి లోనయ్యే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. లేని ఎడల చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున దుర్గా ఆరాధన చేయండి, తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్నాళ్ళ పాటు మీరు దుర్గా ఆరాధన వదిలిపెట్టకుండా చేస్తూ ఉండాలి. అవకాశం కుదిరినప్పుడల్లా గోవులకు నమస్కారం చేసుకోవడం, గోవులకి ఆహారం అందించడం, అలాగే గోపూజ చేసుకోవడం చేస్తూ ఉంటే కొంచెం దుష్ఫలితాలు దూరం అయ్యే అవకాశం ఉంది. కుంభరాశి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి చాలా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురొచ్చే అవకాశం ఉందండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించబోతే సమస్యల్లో పడే అవకాశం ఉంది. అందువలన రోజు కూడా నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయడం, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం, ఇంకా కుదిరితే సుదర్శన కవచం కూడా పారాయణ చేసుకోవడం చాలా అవసరంగా గోచరిస్తోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.